వాడి ఎయిమ్ ముందు నుంచే ఐఏఎస్ అని ఉండిందండి. అయితే మామూలుగా తను ఎప్పుడు స్కూల్ టాపరే. అయితే అదేంటంటే ఐఏఎస్ కోసమని ప్రిపరేషన్ చేస్తానమ్మా అంటే ఓకే అన్నాను. ఎందుకంటే వాడికి చాలా ఇంట్రెస్ట్, దేశ సేవ కోసం అని చేద్దామని అనుకున్నాడు. చాలాసార్లు అటెంప్ట్ ఇచ్చాడు. మరి మనకి రాతలో లేనప్పుడు ఏం చేస్తాం నాన్న అని వాడు డిసప్పాయింట్ అయినప్పుడు కూడా మేము ఎంకరేజ్మెంటే చేసాం. ఎందుకంటే మనకు వచ్చేది ఉంటే తప్పకుండా వస్తుంది. నీకు ఏది రావాలని ఉంటే అదే వస్తుందమ్మా, నువ్వు ఊరికేనే బాధపడకు అని చెప్పి తను ఎన్నిసార్లు పాపం చాలా ఫీల్ అయ్యి ఇదైనా కూడా నేను వాడిని సంధాయించుకుంటూ వచ్చాను. అది వాడెక్కడ డీలా పడలేదండి మా బాబు. అది ఏదో ఒకటి సాధించాలి, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగానే. చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ అక్కడికి వెళ్ళేటప్పుడు పిస్తోల్ అడిగేవాడు. నేను అనుకునేదాన్ని పిస్తోల్ ఎందుకు అడుగుతున్నాడని. ఇంకా వేరే ఏ ఐటమ్ చూపించినా వాడికి వద్దు, పెద్ద పెద్ద గన్స్ కావాలి. నేను అనుకున్నాను, అదే అన్నాను మొన్న డిఎస్పీ అవుతుంటే, నిజంగా నేను చిన్నప్పుడు గన్ను కొనిచ్చానంటే అదే రయ్యా ఈ రోజు నువ్వు డిఎస్పీ మళ్ళీ గన్ను పట్టుకుంటున్నావు అన్నాను నేను. అదే అండి, అదేమంటే చిన్నప్పటి నుంచి అదే వాడికి. ఏంటంటే ఇప్పుడు పిల్లల్లో ఉన్నదాన్ని మనం ఎంకరేజ్ చేయాలండి. యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి.